నమస్కారం. ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, 10th ఎగ్జామ్. 10th చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఎట్లా అంటే మనం ఇల్లు కడితే పిల్లర్ ఎట్లనో అట్లా ఇంపార్టెంట్. అయితే పిల్లలు ఇంటెలిజెంట్ ఉన్నారు కదా అని చెప్పి మనం మంచిగా చదివించుకుంటూ వస్తాం, కానీ ఇంట్రెస్ట్ అనేది వేరే అయిపోతుంది. దాంతోపాటు వాళ్ళకి సంస్కారం కూడా నేర్పకపోతే ఏమవుతారంటే, ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 5 మెంబర్స్ ఉన్నారు, అందరికీ తెలిసే ఉంటుంది. వీళ్ళందరూ మన ఒసామా బిన్ లాడెన్ ఆయన కరోర్పతి అరబ్పతి. ఆయన ఏమైండు? ఒసామా బిన్ లాడెన్ అయ్యాడు. మళ్ళా ఒక మంచి డాక్టర్, నిద్రమబ్బులో లేచినా మంచి సర్జరీ చేస్తే ఆయన పేషెంట్ లేచి కూర్చుంటాడు. ఏమైంది తెలుసా? ఆ డాక్టర్ అఫ్జుల్ గురు అయ్యాడు. మళ్ళా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పుడున్న మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఇంకా తోపు ఇంజనీర్ అయ్యాడు, అంత మంచి చదువుకుండు. ఏమైండు? మన బుర్వన్ వాణి అయ్యాడు. మళ్ళా ఏరోటిక్ ఇంజనీర్ అంటే అందరికి తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఏరోటిక్ ఇంజనీర్ ఆయన ఏమైండు తెలుసా? ఇప్పుడు మొహమ్మద్ ఆటా అయ్యాడు. మళ్ళా సిఏ అంటే తెలుసు అందరికి, చార్టర్డ్ అకౌంట్ అంతా చదువుకొని కూడా ఏమైండు? యాకూబ్ మీనన్ అయ్యాడు. ఇవన్నీ కావాల్సి మీరు గూగుల్లో కొట్టండి, తెలిసిపోతుంది. అంటే నేను ఏం చెప్తున్నా, పిల్లలకి సంస్కారం కూడా నేర్పించినాం అనుకో మంచిగా ఉంటుంది. 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు. కానీ వీళ్ళందరూ మనిషికి ఉపయోగపడే పనులు చేయరు. అంత చదువుకొని ఏం లాభం? మంచిగా చదువుకొని 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి. అంత చదువుకొని ఏం లాభం వీళ్ళు? నాకు అర్థం కాదు.